అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము ధ్యానం. ఈ ధ్యానానికి ముందుగా పరిశుద్ధుడైన పౌలు గారు 3వ మిషనరీ ప్రయాణం ఎలా నిర్వహించారో తెలుసుకొని 19వ అధ్యాయంలో ప్రవేశించాలి. 18వ అధ్యాయం 22వ వచనం దగ్గర పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణాన్ని ముగించి అంతియోకయలో ఉన్నారు. అక్కడ 1 సంవత్సరం పాటు నిలిచి ఉన్నాడు అంతియోకయలో. అంటే 2వ మిషనరీ ప్రయాణం ముగింపుకు 3వ మిషనరీ ప్రయాణం ప్రారంభానికి మధ్య 1 సంవత్సరం పాటు అంతియోకయలో సంఘం యొక్క హెడ్ క్వార్టర్లో పౌలు గారు ఉన్నాడు. ఆ తరువాత అతడు 3వ మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. మునుపటి సంఘాలను బలపరుస్తూ క్రొత్త సంఘాల స్థాపనకు ముందుకు కొనసాగటానికి నిశ్చయించుకుని అతడు తన యొక్క ప్రయాణాన్ని అంతియోకయ నుండి గలతీయ, ఫ్రుగియా ప్రాంతాల ద్వారా అతడు కొనసాగిస్తూ ఎఫెసుకు వచ్చాడు. పౌలు గారు ఎఫెసుకు వచ్చినటువంటి సంఘటన 19వ అధ్యాయం 1వ వచనంతో ప్రారంభమవుతుంది. కనుక గలతీయ, ఫ్రుగియా దాటి వచ్చాడు. గలతీయ అంతియోకయ నుండి 300 మైళ్ళు, గలతీయ నుండి ఫ్రుగియా 200 మైళ్ళు, అంటే 500 మైళ్ళు ప్రయాణం చేసి అతడు ఫ్రుగియాకి వచ్చాడు. ఫ్రుగియా నుంచి ఎఫెసుకు 225 మైళ్ళు, అంటే అంతియోకయ నుండి ఎఫెసుకు 725 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాడు. ఈ ప్రయాణంలో అతడు కిలికియా, ఈకొనియా, లుస్త్రా, దెర్బే, పిసిదియాలోని అంతియోకయ అనేటువంటి ప్రాంతాలు అతడు తిరుగుతూ వచ్చాడు. ఫ్రుగియా అనేటువంటి ప్రదేశం ఆధునిక టర్కీగా ఇప్పుడు పేర్కొంటారు. ఆ ప్రదేశంలో కూడాను సంఘాలను స్థిరపరుచుకుంటూ ఎఫెసుకు వచ్చాడు. అదే 19వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. పౌలు గారి యొక్క ప్రణాళిక ఏమిటంటే, 3వ మిషనరీ ప్రయాణంలోని ప్రణాళిక ఏమిటంటే, అంతియోకయ నుండి బయలుదేరి గలతీయ, ఫ్రుగియాల మీదుగా ఎఫెసుకు వెళ్ళి ఎఫెసు నుండి మాసిదోనియాకు, మాసిదోనియా నుండి అకయకు, ఏథెన్సుకు, గ్రీసుకు, అక్కడ నుండి యెరూషలేముకు రావాలి అనేది, యెరూషలేం తర్వాత రోమా పట్టణానికి వెళ్ళాలనేది అతని యొక్క ప్రణాళిక. 19వ అధ్యాయం 21వ వచనంలో పౌలు ప్రయాణ ప్రణాళిక వివరాలు మనకు ఈ విధంగా కనిపిస్తాయి. అంతియోకయ నుండి ఎఫెసు, ఎఫెసు నుండి మాసిదోనియా, మాసిదోనియా నుండి అకయ, అకయ నుండి యెరూషలేము, యెరూషలేము నుండి రోమా వెళ్ళాలి అనేది అతని ఆలోచన. అయితే ఈ యొక్క ప్రయాణం క్రీస్తు శకము 53 నుండి 57 వరకు, 53 నుండి 57 వరకు 4 సంవత్సరాల పైగా ఈ ప్రయాణం పట్టింది. 2500 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. 2500 మైళ్ళు. ఓడ ప్రయాణం సముద్రం మీద 1190 మైళ్ళు. ఆన్ రోడ్ నడకతో ప్రయాణం 1325 మైళ్ళు. ఇతడు 2500 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఈ 3వ మిషనరీ ప్రయాణం యెరూషలేముకు రావడంతో ముగించుకున్నాడు. ఈ వివరాలు మనకు 18వ అధ్యాయం 23 నుండి
21వ అధ్యాయం 17వ వచనం వరకు మనకు కనపడతాయి. మూడవ మిషనరీ ప్రయాణపు వివరాలు అపోస్తుల కార్యములు 18:23 నుండి 21:17 వరకు కనపడతాయి. ఎఫెసులో దీర్ఘకాలం ఉన్నాడు పౌలు. తురన్ను పాఠశాలలో 2 సంవత్సరాలు బోధించాడు, సువార్తను గురించి వాదించాడు. 3 మాసాల పాటు ఎఫెసులో సమాజ మందిరంలో బోధించాడు. అంటే 27 మాసాలు ఎఫెసులోనే ఉన్నాడు. ఇది ఒకసారి మీకు వివరణ నేను కొంచెం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసు నుంచి అతడు మాసిదోనియాకి వెళ్ళాడు, మాసిదోనియా నుంచి గ్రీసుకి వెళ్ళాడు, అక్కడ నుండి సిరియాకి వెళ్ళిపోవాలనుకున్నాడు. యూదులు కోపంగా ఉండి కుట్ర చేసినందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని పౌలు గారు నిశ్చయం చేసుకున్నాడు. ఇది ఇతని టూర్లో విశేషం. అంతియొకయ నుండి పౌలు గారు గలతీయ, పృగియాల మీదుగా ఎఫెసుకు వచ్చిన తర్వాత ఆయన ఫిలిప్పును విడిచి త్రోయకు వచ్చాడు. త్రోయలోనే ఐతుకు మేడ మీద నుండి పడిపోవటం, పౌలు గారు లేపటం చూస్తాం. త్రోయ నుండి అస్సుకు వచ్చాడు, అస్సు నుండి మిత్తులేకు వచ్చాడు, మిత్తులో నుండి కిమోసుకు వచ్చాడు, కిమోసు నుండి సమోసుకు వచ్చాడు, సమోసు నుండి మిలేతుకు వచ్చాడు, మిలేతు నుండి కోసుకు వచ్చాడు, కోసు నుండి రోదు, రోదు నుండి పతరా, అలాగే పతరా నుండి కుప్రా ఎదురుగా ఉన్నటువంటి సిరియా వైపు వెళ్ళాలని తూరులో దిగాడు. తూరు నుండి తొలెమాయికి వెళ్ళాడు, తొలెమాయి నుండి కైసరైకి వచ్చాడు, కైసరై నుండి యెరూషలేంకి వచ్చాడు. కనుక ఈ విధంగా అతడు 3వ మిషనరీ ప్రయాణం కొనసాగించాడు. ఇప్పుడు నేను కొన్ని పట్టణాల మధ్యలో ఉన్న దూరాలు చెబుతాను, గుర్తించండి. అంతియొకయ నుండి గలతీయకు 300 మైళ్ళు, గలతీయ నుండి పృగియాకు 200 మైళ్ళు, పృగియా నుండి ఎఫెసుకు 225 మైళ్ళు, ఎఫెసు నుండి త్రోయ మాసిదోనియాకు 300 మైళ్ళు, మాసిదోనియా నుండి ఫిలిప్పుకు 300 మైళ్ళు, ఫిలిప్పు నుండి త్రోయకు 140 మైళ్ళు, త్రోయా నుండి మితులేనేకు 40, త్రోయా నుండి మితులేనే మీదుగా అస్సుకు 70 మైళ్ళు, అస్సు నుండి మిలేతుకు 50 మైళ్ళు, మిలేతు నుండి కోసుకు 40 మైళ్ళు, కోసు నుండి రోదుకు 85 మైళ్ళు, రోదు నుండి పతరాకు 70 మైళ్ళు, పతరా నుండి తూరుకు 400 మైళ్ళు, తూరు నుండి తొలెమాయికి 25 మైళ్ళు, తొలెమాయి నుండి కైసరియాకు 30 మైళ్ళు, కైసరయా నుండి యెరూషలేంకి 65 మైళ్ళు. మొత్తం 2500 మైళ్ళు ఇతడు ప్రయాణం చేశాడు. కనుక 3వ మిషనరీ ప్రయాణాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థం కాకపోతే మనకు 19, 20, 21 అధ్యాయాల్లో ఉన్నటువంటి 3వ మిషనరీ ప్రయాణ వివరాలు అర్థం కావు. ఇక నేను 19వ అధ్యాయము యొక్క విభజన మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము విభజన తరువాత ధ్యానం చేద్దాం. ఈ విభజన ఏమిటంటే 41 వచనాలు ఉన్నాయి. 19వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు గారు అతని యొక్క ఎఫెసులో ఉన్నటువంటి పూర్తి వివరాలు మనకు 19వ అధ్యాయంలో కనబడతాయి. ఎఫెసులోనే అతడు చేసినటువంటి పనులు కనబడతాయి. 20వ అధ్యాయంలో మనకు మాసిదోనియాకు అతడు బయలుదేరి వెళ్ళటం మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ యొక్క అధ్యాయం 41 వచనాలు చూస్తే మొదటి 7 వచనాలు పౌలు ఎఫెసులో బాప్తిస్మానికి వచ్చిన వివరణ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఉన్నవారు యోహాను బాప్తిస్మమే తెలుసుకొని ఉన్నారు తప్ప వారికి యేసుక్రీస్తు ప్రభువు నామములో బాప్తిస్మం తెలియదు. అందుకే పౌలు వారిని సరిచేసి వారికి రీబ్యాప్టిజమ్స్ ఇచ్చి
వారి తలల మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాడు. 8వ వచనంలో పౌలు సమాజ మందిరంలో ఎఫెసులో 3 మాసాలు బోధించాడు. అక్కడనే సంఘం ఏర్పడింది. సమాజ మందిరం నుండి సంఘాన్ని సెపరేట్ చేసి పౌలు గారు తురన్ను పాఠశాలలో 2 సంవత్సరాల పాటు సువార్త మర్మాన్ని బోధించిన వివరం 9-10 వచనాల్లో కనిపిస్తుంది. 11-12 వచనాల్లో పౌలు ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించి సంఘాన్ని బలపరిచి పౌలు పట్ల విశ్వాసం ఉంచేట్లుగా చేశాడు. 13-17 వచనాల మధ్యలో ఎఫెసులో పౌలును అనుకరించినటువంటి ఒక 7 యవనులు స్కెవాయ అనేటువంటి ప్రధాన యాజకుని కుమారులను దయ్యం పట్టిన వాడు ఒకడు తన్ని గెలిచాడు. ఆ కారణం చేత ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు నామం అంటే ఘనత మహిమ పెరిగాయి. పౌలు గారికి అక్కడ ప్రజలు భయపడ్డారు. 18-20 వచనాల మధ్య ఎఫెసులో ఉద్యమం అధికమైంది. మాంత్రికులు తమ పుస్తకాలు మంత్ర పుస్తకాలు తీసుకొని వచ్చి తగలబెట్టారు. వాక్యం ప్రబలమైంది ఎఫెసులో. 21-22 వచనాల్లో పౌలు గారు తన ప్రయాణం యొక్క ప్రణాళికను వివరించాడు. 23-27 వచనాల్లో పౌలు ఎఫెసులో ఉండి ఈ వెండి పని చేసేటువంటి కంసాలులతో తగువు ఎదుర్కోవాల్సి వచ్చింది. 28-29 వచనాల్లో పౌలు యొక్క శిష్యులు గాయి అరిస్తర్కు అనేటువంటి వారిని పట్టుకొని వాళ్ళు నాటకశాలలోనికి లాక్కుని వెళ్ళారు. 30-37 వచనాల్లో పౌలు కూడా నాటకశాలలోనికి వెళ్ళాలనుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అతని యొక్క మిత్రులు అది క్షేమం కాదని చెప్పి అతన్ని వెళ్లకుండా ఆపారు. 32-34 వచనంలో అక్కడ ఉన్నటువంటి సభ గలిబిలిగా తయారయ్యింది. ఎందుకంటే అర్తమీదేవిని గురించినటువంటి భక్తి ఆ యొక్క కంసాలులు తమకు వ్యాపారంగా మలుచుకున్న వెండి విగ్రహాల వ్యాపారం పౌలు గారి సువార్త ప్రకటన ద్వారా దెబ్బతింటోందని పౌలు గారి బృందం మీదకు లేచి జనాల్ని రేపుకొని తీసుకొచ్చి పౌలు గారి టీంని అటాక్ చేశారు. ఆ నేపథ్యంలో సభ అంతా కూడా గలిబిలిగా మారిపోయింది. ఎప్పుడైతే ఆ సభ గలిబిలిగా మారిందో అర్తమీదేవి మహారాణి అని చెప్పి 2 గంటల సేపు వాళ్ళు అరవటం ప్రారంభించారు. 35 వచనం నుంచి 41 వచనం మధ్యలో కంసాలులు రీథింక్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రజలందరూ ఏమన్నారంటే ఈ సమస్య ప్రజలకు వచ్చింది కాదు, కంసాలులకు పౌలు గారికి వచ్చింది కాబట్టి ఇది వారి మధ్య వ్యాజ్యం కనుక వారు సభలో ఈ యొక్క విషయాన్ని పరిష్కారం చేసుకోవచ్చు న్యాయాధిపతుల దగ్గర. కనుక సభను నెమ్మదింపజేశారు. కంసాలులకు ఆప్షన్ లేదు. వాళ్ళు ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాన్ని వాళ్ళు చూపించలేకపోతున్నారు పౌలు మీద. కాబట్టి సభ ఆ విధంగా నెమ్మదిగా అయిపోయింది. ఆ తర్వాత సభ ముగించబడింది. ఈ విధంగా మనకు 19వ అధ్యాయం కనిపిస్తుంది. ఇక 19వ అధ్యాయం వరుసగా చదువుకుంటూ దానిలో ఉన్నటువంటి వాక్యం యొక్క ప్రాముఖ్యతను వర్ణించుకుంటూ ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుని వివరించుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు ఏం జరిగింది అనగా, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చాడు. అపోల్లోను గురించి రాస్తున్నాడు. ఎందుకంటే పై వచనాలు 18వ అధ్యాయం 24 నుండి 28 వరకు అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనేటువంటి యూదుడు, విద్వాంసుడు, లేఖనాల యందు ప్రవీణుడు ఎఫెసులోనికి వచ్చి అక్కడ అకుల్లా ప్రిస్కిల్లల ద్వారా వాక్యాన్ని నేర్చుకొని తెలుసుకుని అక్కడ నుండి అకయాలోని కొరింథుకు వెళ్ళాడు. కొరింథులో అతడు కొంతకాలం ఉన్నాడు. ఆ కాలంలోనే పౌలు గారు ఎఫెసుకు వచ్చాడు. అదే కాలంలో పౌలు గారు ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు శిష్యులను చూచాడు. ఎందుకంటే ఈ శిష్యులు
అపోల్లో ద్వారా ప్రభువులోకి వచ్చినవారు. అపోల్లో ఎఫెసులో ఉన్నప్పుడు అనేక మందిని శిష్యులుగా చేశాడు అతనుకున్న జ్ఞానంతో. అయితే ఆ తరువాత అతడు సరిచేయబడ్డాడు విశ్వాసంలో అకుల్ల ప్రిస్కిల్లల చేత. ఆ తర్వాత అతను కొరింథీకి వెళ్ళాడు. అయితే ఎఫెసులో అతని ద్వారా మార్పు చెందినటువంటి శిష్యులు ఉన్నారే, వాళ్ళను పౌలు గారు ఎఫెసులో కలుసుకున్నాడు. అదే సమయంలో అపోల్లో కొరింథీలో ఉన్నాడు. ఎఫెసులో కలుసుకుని వారిని అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాడు. అడిగినప్పుడు వారు అన్నారు, పరిశుద్ధాత్మను ఉన్నాడనే సంగతే మేము వినలేదు అని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అని అడిగాడు. అందుకు వారు యోహాను బాప్తిస్మాన్ని బట్టియే అని చెప్పారు. వింటున్నారా? ఇక్కడ జరిగింది ఏమిటంటే, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మం తీసుకోవాలని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారని చెప్పబడింది. ఇక్కడ నేను థియలాజికల్ వివరణ కొంత చెబుతాను, వినండి జాగ్రత్తగా. బాప్తిస్మం వలన రక్షణ రాదు. నీటి బాప్తిస్మం తీసుకోవటం వల్ల రక్షణ రాదు. రక్షణ వచ్చినందున నీటి బాప్తిస్మము ద్వారా సాక్ష్యం ఇస్తారు. రక్షణ యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము వలన, దేవుని కృప వలన విశ్వసించిన వానికి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగున అనుగ్రహించబడుటను రీజనరేషన్, తిరిగి జన్మించుట అనుభవం అని పిలుస్తారు. కనుక తిరిగి జన్మించిన అనుభవం ఎవరికైతే పరిశుద్ధాత్మ ద్వారా దొరుకుతుందో వాళ్ళు మేము రక్షించబడ్డామనే నిశ్చయతకు వచ్చి నీటి బాప్తిస్మం ద్వారా సంఘం ఎదుట సాక్ష్యం చెబుతారు. అది ప్రాసెస్. అంతేగాని నీటి బాప్తిస్మాన్ని తీసేసుకుని ఇంటర్నల్ రీజనరేషన్, అంతరంగంలో తిరిగి జన్మించిన అనుభవం లేకుండా నేను రక్షణ పొందానని చెప్పటం లేదు. అయితే నీటి బాప్తిస్మము ఆఫ్టర్ రీజనరేషన్, తిరిగి జన్మించిన అనుభవం తర్వాత నీటి బాప్తిస్మం తీసుకున్నవాడు పరిశుద్ధాత్మను పొందుతాడు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి యొక్క అంతరంగంలో నివాసం చేయటానికి, సంపూర్ణంగా ఉండటానికి ఆయన వెళతాడు. ఆఫ్టర్ రీజనరేషన్, నూతన జన్మ అనుభవం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషి హృదయంలో నూతన స్వభావాన్ని ఏర్పాటు చేసి ఆ నూతన స్వభావములో శాశ్వతంగా నివసిస్తాడు. అర్థం చేసుకోండి, నూతన స్వభావంలో నివసిస్తాడు. అదే పరిశుద్ధాత్మ పొందటం అంటే. అయితే క్రొత్త నిబంధన గ్రంథం ప్రారంభ దినాల్లో విశ్వసించినటువంటి వారి యొక్క తలల మీద పౌలు గారు, పేతురు గారు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు పొందుకున్నారు అంటానికి సూచనగా భాషలు మాట్లాడారు. భాషలు మాట్లాడుట వలన వారు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు అనే సత్యాన్ని అందరూ గుర్తించారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు గుర్తించారు. కనుక రక్షించబడిన వ్యక్తికి రైట్ ఇమీడియట్, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నివాసం ప్రారంభిస్తాడు. అయితే ఆయన యొక్క అభిషేకం, ఆయన విశ్వాసిని వినియోగించుకుంటూ ఉండటం అనేది విశ్వాసి పరిశుద్ధాత్మ దేవునికి లోబడుట యొక్క ప్రామాణికాన్ని బట్టి ఆ యొక్క ఆత్మకార్యం అతని ద్వారా, ఆత్మ ఫలాలు అతని ద్వారా
ఆత్మ యొక్క క్రియలు అతని ద్వారా కనపరచబడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే వారికి తెలియాలా. ఎందుకంటే వారు అపోల్లో యొక్క శిష్యులు. అపోల్లో కూడా మొదట తెలియదు. ఎఫెసుకు వచ్చినప్పుడు సువార్త సంపూర్ణ పాఠం అతనికి తెలియదు. అతడు బాప్తిస్మాన్ని ప్రమోట్ చేసినప్పుడు ఎంతవరకు మారు మనసుకు సంబంధించినటువంటి యోహాను బాప్తిస్మమే చెప్పాడు తప్ప ఆత్మరక్షణను గుర్చినటువంటి బాప్తిస్మం చెప్పలేదు. విశ్వాసం ద్వారా కృపచేతనే దొరికేటువంటి రక్షణను గురించి చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు ఉచితంగా దొరికే పాపక్షమాపణ గురించి చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా దొరికేటువంటి నిత్యజీవ అనుభవాన్ని గురించి చెప్పలేదు. కనుక అపోల్లోకు సువార్త పాఠం తెలియదు. అది అకుల ప్రిస్కిల్లలో అపోల్లో గారికి వివరించిన తర్వాత అతను తెలుసుకోగలిగాడు. ఆ సంపూర్ణ మార్గం తెలుసుకున్నాడు. ఇవాళకి కూడాను బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి అనేకులకు రీజనరేషన్ ఎక్స్పీరియన్స్ తెలియదు. కేవలము వాక్యములో వ్రాసున్నది కనుక అక్షరార్థంగా నీట మునిగి బాప్తిస్మం పొందాం మేము నమ్మామనుకుంటున్నారు. కానీ విశ్వాసము అనేది కర్త అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో వాక్యము ద్వారా ఏర్పడేటువంటి ఒక అద్భుతమైనటువంటి కృపావరం. అది ఆ కృప అది వరముగా అతనికి అనుగ్రహించబడుతుంది. కనుక విశ్వాసానికి కర్త యేసుక్రీస్తే కృప కూడా ఆయనే కర్త. రెండింటినీ ఆయనే ఇస్తాడు. విశ్వాసి వాటిని పొందుతాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ ఒక్క మానవుడు కూడా నేను రక్షించబడ్డానని చెప్పలేడు. కనుక రక్షణ పరిశుద్ధాత్మని యొక్క కార్యము ఒక మనుషుని యొక్క అంతరంగంలో అది ఆయన ఏర్పాటును బట్టి ఆయన చేస్తాడు. ఎవరైతే వాక్యాన్ని విని విశ్వసిస్తారో, దానికి లోబడటానికి సమ్మతిస్తారో, వారి యొక్క అంతరంగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు. ఇది మనం గుర్తెరగాలి. అందుకు పౌలు యోహాను అన్నాడు, తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడు. యేసు విషయాన్ని అంగీకరించాలని నేర్పించాడు. వారు ఆ మాటలు విని అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామాన మరలా బాప్తిస్మం తీసుకున్నారు. ఈ వచనాన్ని చూపించి కొంతమంది ఒక సంఘంలో నుండి వేరే సంఘంలోనికి వెళ్ళే వాళ్ళకి మరలా బాప్తిస్మాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక చర్చిలో బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి మరొక చర్చి సభ్యుడిగా వెళ్ళిపోతే ఆ చర్చిలో కూడా మళ్ళీ బాప్తిసాలు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. బాప్తిస్మము అంతరంగములోని బాప్తిస్మము. జాగ్రత్తగా వినండి, గ్రహించండి. అంతరంగములో జరిగిన బాప్తిస్మం అనగా రీజనరేషన్, అనగా తిరిగి జన్మించిన అనుభవం, అది అసలైన బాప్తిస్మం. అదే రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పింది. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములలోనికి పాలిభాగము పొందుట విశ్వాసము ద్వారా, అది బాప్తిస్మం. అది నూతన జన్మ అనుభవం. అక్కడ నీటితో పని లేదు. కనుక ఆ బాప్తిస్మం ఎవరైతే పొందుతారో వారు మరలా నీటి బాప్తిస్మంలో రెండవ పర్యాయం సాక్ష్యం చెప్పక్కర్లేదు. ఒకసారి రక్షించబడిన వాడు నీటి బాప్తిస్మంలో సంఘానికి బహిరంగ సాక్ష్యం ఇచ్చిన తర్వాత పలుమార్లు మళ్ళీ 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 సాక్ష్యం నీటి బాప్తిస్మం చేత ఇవ్వాల్సిన పని లేనే లేదు. అయితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క శిష్యులుగా ఉన్నవారు మరలా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులుగా మారటానికి యేసుక్రీస్తు యొక్క నామములో తిరిగి బాప్తిస్మం తీసుకున్నారు. అది పౌలు గారు కూడా స్వయంగా ఇచ్చినట్లుగా మనకు ఇక్కడ వాక్యం కనబడుతుంది. అటు తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో వారి అంతరంగములో విశ్వాసం ఉంచారో పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలోనికి వచ్చారు. పౌలు చేతులుంచినప్పుడు మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్,
పరిశుద్ధాత్మని యొక్క క్రియ వారి యొక్క జీవితంలో కనపడింది. అదేమిటంటే వారు భాషలతో మాట్లాడటం, ప్రవచించటం ప్రారంభించారు. దే ఆపరేటెడ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది మనం తెలుసుకోవాలి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. వారు 12 మంది పురుషులు. 8వ వచనంలో పౌలు గారు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి తర్కిస్తూ ఒప్పిస్తూ ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలల పాటు గడిపాడు. దేవుని రాజ్యం, దేవుని యొక్క రాజ్యం అనేటువంటి పదం మనం వివిధ సందర్భాల్లో అర్థాలతో వాడుతుంటాం. దేవుని యొక్క రాజ్యం అన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుని రాజ్యంగా భూమి మీద వాళ్ళు చెప్పుకుంటారు. అలాగే యేసుక్రీస్తు యొక్క సంఘం కూడా దేవుని యొక్క రాజ్యంగానే. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విశ్వాసులకు రాజుగా ఉన్నాడు కనుక సంఘం యాక్సెప్ట్ చేస్తుంది యేసుక్రీస్తును రాజుగా, తమ యొక్క పరిపాలకునిగా. కాబట్టి అది కూడా దేవుని రాజ్యంగా రిప్రజెంట్ చేసుకుంటారు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును పరిపాలించేటువంటి దాన్ని దేవుని యొక్క రాజ్యంగా మనం వర్ణించుకుంటాం. పరలోక రాజ్యం అంటే పరలోకములో దేవుడు సింహాసనాసీనుడై ఉండి దేవదూతలతో ఉన్నదాన్ని పరలోక రాజ్యంగా వర్ణిస్తాం. నూతన ఆకాశం నూతన భూమి మీదకు విశ్వాసుల యొక్క సమూహం తీర్పు అనంతరం వెళ్ళిన తర్వాత అది కూడా ఒక రాజ్యంగానే ఏర్పడబోతోంది, క్రొత్త భూమి మీద క్రొత్త ఆకాశం మీద. కనుక దేవుని రాజ్యం అన్నప్పుడు పలు విధాల వాటి యొక్క అర్థాలను మనం అర్థం చేసుకుంటాం. కనుక దేవుని రాజ్యాన్ని గురించి తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చూడండి, పౌలు గారు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యూదులకు తెలిసినది ఒక్కటే, తాము దేవునికి రాజ్యంగా ఉన్నామని, తాము మరలా తిరిగి రాజ్యాన్ని పొందుతామని. అది కదా యూదుల యొక్క విశ్వాసం. ఏమిటి? వాళ్ళు మరలా తిరిగి రాజ్యాన్ని పొందుతారు అనేది వారి యొక్క విశ్వాసం. ఇప్పటికీ కూడా వాళ్ళు మెస్సియా కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నారు? పొలిటికల్ కింగ్డమ్ ఏర్పాటు చేసుకోవాలనేది వారి యొక్క ఆశ. భూమి మీద యేసుక్రీస్తు వారు మెస్సియాగా ఆయన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యాన్ని ఆయన కొనసాగించి యూదులు ఆ రాజ్యంలో భాగస్థులై లోకము ఎదుట సాక్షులుగా ఉండాలనేది వారి యొక్క కోరిక. కానీ దాని గురించి వాదిస్తూ గడిపాడు. 9వ వచనం నుండి చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక సమాజం ఎదుట ఈ మార్గాన్ని దూషించుచున్నందున అతడు వారిని విడిచిపెట్టి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అని ఒక పాఠశాలలో తర్కిస్తూ వచ్చాడు. 2 ఏళ్ల వరకు ఇలా జరిగింది. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్నవారు అందరూ ప్రభు వాక్యం విన్నారు. 2 సంవత్సరాల 3 మాసాలు ఎఫెసులో పౌలు గారు సువార్త యొక్క మర్మాన్ని బోధిస్తూ వచ్చాడు. సమాజ మందిరంలో స్ప్లిట్ తీసుకొచ్చాడు. సమాజ మందిరంలో ఉన్న యూదుల్లో నుంచి తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అనగా తన ప్రకటించిన సువార్తనందు విశ్వాసం ఉంచిన వారిని వేరు చేసి తురన్ను పాఠశాలలో వారికి బోధ 2 సంవత్సరాల పాటు చేశాడు. కాబట్టి ఆసియాలో కాపురం ఉన్నవారు ఇంచుమించుగా అందరూ కూడా ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు. ఇది ఇవాళ సువార్థికులమైన మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. పౌలు గారు 2 సంవత్సరాలు 3 మాసాలు ఉంటేనే ఆ ప్రాంతంలో, ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా సువార్త విన్నారు అని చెప్పాడు. మనం ఇవాళ ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాం మన నివాస ప్రాంతాల్లో. అంతా సువార్త విన్నారా? చాలామంది వినని వారు ఇంకా ఉన్నారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెబుతాను. పౌలు గారు ఎఫెసులో 27 మాసాలు ఉన్నాడని చెప్పాను కదా. మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెబుతున్నాను, వినండి. పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణం ప్రారంభంలో అంతియొకయ నుండి అతడు గలతీయ, పృగియాల ద్వారా వెళ్ళాలి అనే ప్రయత్నం చేశాడు. అంటే
త్రూ ఆసియా వెళ్ళాలి అని పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో ప్రయత్నిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. బితూనియా ద్వారా వెళ్ళాలి అని ప్రయత్నిస్తే యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఆటంకపరిచాడు. అంటే ఆసియాకి పౌలు గారు వెళ్ళకూడదని రెండవ మిషనరీ ప్రయాణములో దేవుడు అతనిని ఆటంకపరిచాడు, అభ్యంతరపరిచాడు. మరి పేతురు గారు ఆసియాకు వెళ్ళారు, పౌలు గారు ఐరోపాకు వెళ్ళారు రెండవ మిషనరీ ప్రయాణంలో. మరి మూడవ మిషనరీ ప్రయాణంలో దేవుడు మరలా పౌలు గారిని ఆసియాకు పంపాడు. చూడండి, ఐరోపాలో రెండవ మిషనరీ ప్రయాణంలో సంఘాలు కట్టాడు. మూడవ మిషనరీ ప్రయాణంలో ఆసియాలో ఎఫెసులో సంఘాన్ని కట్టాడు. కనుక దేవుడు ఒక సేవకుణ్ణి ఏ స్థలాల గుండా వెళ్ళాలని అనుకుంటాడో ఆ స్థలాల గుండా ఏ సమయాల్లో వెళ్ళాలనుకుంటాడో ఆ సమయాల్లో ఆయనే నడిపిస్తాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించారు. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలు నడికట్లు అయిన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగులను విడిచాయి, దయ్యాలు కూడా వదిలిపెట్టి పారిపోయాయి. పౌలు గారికి శరీరానికి తగిలినటువంటి చేతి గుడ్డలు అంటే హ్యాండ్ కర్చీఫ్స్, రుమాళ్ళు రోగుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ చేతులకి ఇస్తే వాళ్ళు బాగుపడ్డారు, దయ్యాలు వదిలిపోయాయి. విశేషమైనటువంటి అద్భుతాలు ఇవి. పౌలు వెళ్ళి రోగిని స్వస్థపరచడం కాదు, పౌలు గారి శరీరానికి తగిలినటువంటి చేతిగుడ్డ నడికట్టు, పౌలు గారి నడికట్టు తీసుకెళ్ళి రోగికి ఇస్తే చాలు, రోగి స్వస్థపడ్డాడు. అది విశేషమైన స్వస్థత. పౌలు వెళ్ళి ముట్టి బాగు చేయటం కాదు, పౌలు గారి నడికట్టు తగిలితేనే. చూడండి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేసి సువార్తను బలపరిచాడో స్థిరపరిచాడో మనకు అర్థమవుతుంది. 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యాలు పట్టిన వారి మీద యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించడానికి పూనుకున్నారు. అంటే పౌలును ఇమిటేట్ చేయాలి అని కొందరు యూదులలో లేచారు. వాళ్ళు స్కెవయా అనే ప్రధాన యాజకునికి 7 కొడుకులున్నారు. వాళ్ళు పౌలు గారిని ఇమిటేట్ చేయటానికి ప్రయత్నం చేశారు. పౌలు ఎవరో, ఈ స్కెవయా కుమారులు ఎవరో దయ్యానికి తెలియదా? పౌలు దేవుని యొక్క అపోస్తలుడు, దేవుని యొక్క సేవకుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఘనమైనటువంటి అపోస్తలుడు. అతని ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు కనుక దయ్యాలు వదిలిపోయాయి తప్ప అతను అనుకరించి వచ్చిన వారి మాట దయ్యం ఎందుకు వింటుంది? అందుకే దయ్యం పట్టిన వాడు ఒకడు లేచి ఆ 7 యవనస్తులను చితగ్గొట్టాడు, వాళ్ళని గెలిచాడు వాడు. అందుకు దెయ్యం అంది, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరు అని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి ఇద్దరిని లొంగ తీసుకెళ్ళిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. అవమానం. ఇవాళ చాలామంది దేవుని యొక్క సేవకులము అనేటువంటి ఒక ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క సేవకు వారు రక్షణానుభవం లేకుండానే, వారి యొక్క పిలుపు కన్ఫర్మేషన్ లేకుండానే, వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవం లేకుండానే, వారు దేవుని చేత వినియోగించబడేటువంటి అనుభవం లేకుండానే వారు మేము దేవుని పేరిట బయలుదేరుతున్నామని వచ్చేస్తున్నారు. అలాంటి వారు దెయ్యాల పాలవుతారు. ఇది ఇక్కడ చెబుతున్నాడు. ఇక 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్త యూదులకు గ్రీసు దేశస్థులకు తెలిసింది. వారందరికీ భయం కలిగింది. యేసుక్రీస్తు నామం ఘనపరచబడింది. విశ్వసించిన వారు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు.
ఉద్యమం వచ్చింది ఎఫెసులో. ఉద్యమం వచ్చింది ఎఫెసులో. మాంత్రిక ఆ విద్య అభ్యసించిన కొందరు తమ పుస్తకాలు తీసుకొచ్చి అందరి ఎదుట వాటిని కాల్చేశారు. వాటి లెక్క చూస్తే 50,000 వెండి రూకలు అయ్యాయి. ఇంట్లా ప్రభావంతో దేవుని యొక్క వాక్యము ఎఫెసు ప్రాంతం అంతా కూడా ప్రబలమై వ్యాపించింది. ఆ తర్వాత ఈ సంగతులన్నీ ఎఫెసులో జరిగిన తర్వాత పరిశుద్ధుడైన పౌలు గారు మాసిదోనియా, అకయ దేశాల మార్గాన్ని వచ్చి యెరూషలేముకు వెళ్ళాలని మనసులో ఉద్దేశించుకుని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడాలని అనుకున్నాడు. అతడు తనకు పరిచర్య చేస్తున్న తిమోతి, ఎరస్తు అనే వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచున్నాడు. పౌలు గారు యొక్క పరిచర్యలో కొందరు శిష్యులు ఏర్పడ్డారు. వాళ్ళు 3వ మిషనరీ ప్రయాణంలో పౌలు గారితో వెళ్ళారు. వారి పేర్లు చెప్తాను, రాసుకోండి. ఎరస్తు, తిమోతి, గాయు, సోపత్రు, అరిస్తర్కు, సెకుందు, తుకికు, త్రోఫీము, లూకా. వీళ్ళు ఒక 9 మంది బృందం ఉన్నారు. వీళ్ళు పౌలు గారితో ఉన్నారు. ఇందులో ఎరస్తు, తిమోతి అనేవాడిని మాసిదోనియాకు పంపాడు. తనకంటే ముందుగా మాసిదోనియాకు పంపాడు. మాసిదోనియాకు పంపి తాను మాత్రం ఇంకా ఎఫెసులోనే నిలిచి ఉండి కొంతకాలం పనిచేయటానికి ఇష్టపడ్డాడు. ఆ ఎఫెసులో అతను నిలిచి సువార్త ప్రకటించటం వలన ఆల్మోస్ట్ ఆల్ ఆసియాలో విస్తారంగా ప్రజలు ప్రభువును అంగీకరించడం ప్రారంభించారు. అప్పుడు పెద్ద సమస్య వచ్చింది. గ్రీసు దేశస్తులు, అన్యులు ప్రభువును అంగీకరించి విగ్రహారాధన మానేస్తున్నారు. ఆ యొక్క గ్రీసు దేశంలో అర్తమీదేవి మహాదేవిగా ఆమె గుడులు అంతా కూడా వ్యాపించున్నాయి. ఆ గుళ్ళల్లో వెండి విగ్రహాలు చేసేవారు కంసాలి వాళ్ళు. కంసాలి వారి వ్యాపారం దెబ్బతింది. ఎందుకని? విగ్రహారాధన మానేస్తే వెండి గుళ్ళు చేయించుకోవడం మానేస్తున్నారు. కాబట్టి వ్యాపారం దెబ్బతింది కనుక దేమేత్రి అనే ఒక కంసాలి వాడు అర్తమీదేవికి వెండి గుళ్ళు చేయించేటువంటి పని వల్ల లాభాన్ని కలుగు చేసుకుంటూ అతడు ఈ పని వలన జీవనం బాగా సాగుతుంది కనుక ఇవి దేవుడు చేత్తో చేయబడేవాడు కాదని పౌలు గారు ఏథెన్స్లో చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సువార్త వల్ల ప్రజలు మారిపోయారు కదా. కాబట్టి అలా జరగటం వల్ల తమకు వ్యాపార నష్టం వస్తుందని కొంతమంది ఆకతాయిలను పోగు చేసుకొని పౌలు మీదకు పోట్లాటకు వచ్చాడు. అదే మనకు ఇక్కడ కనిపిస్తోంది. చదువుతాను, 24వ వచనం నుండి చదువుతాను. ఆ కాలమందు యేసుక్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. సువార్త ప్రకటన చేస్తున్నందున చాలా అల్లరి సమాజంలో రేగింది. ఎందుకంటే వారు రక్షణ పొందుతున్న వారు విగ్రహారాధన మానేస్తారు కనుక. దేమేత్రి ఒక కంసాలి అర్తమీదేవి వెండి గుళ్ళు చేయించడం వలన అతడు ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపుగా కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుగా జరుగుతున్నదని మీకు తెలుసు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనాన్ని ఒప్పించి త్రిప్పివేసి ఉన్న సంగతి మీరు చూచి ఉన్నారు, విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోవటే కాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా యందంతటా భూలోకమంతటా పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోవునని భయము కలుగుచున్నదని వారితో చెప్పాడు. ప్రజలు రెచ్చగొట్టడం ప్రారంభించాడు. అర్తమీదేవి యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది, మీ వ్యాపారం కూడా పాడైపోతుంది, కాబట్టి యూ మస్ట్ డూ సంథింగ్ అన్నట్టుగా వాళ్ళకి ఎక్కించాడు. వాళ్ళ మనసులను ప్రేరేపించాడు పౌలుకు వ్యతిరేకంగా. వారు ఈ దేమేత్రి మాటలు విని రౌద్రంగా మారిపోయారు. ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలేశారు. పట్టణమంతా కూడా బహు గలిబిలిగా తయారైంది. మరియు పౌలుతో ప్రయాణమై వారు వచ్చి మాసిదోనియా
పౌలుతో ప్రయాణమై వచ్చినటువంటి వారు మాసిదోనియా వారైన గాయి అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు. పౌలు గారు కూడా జనుల సభ దగ్గరకు వెళ్ళాలి అని ప్రయత్నం చేశాడు నాటకశాలలోనికి. కానీ శిష్యులు వెళ్ళలేదు. మరియు ఆసియా దేశాధికారులు కొందరు పౌలు గారి స్నేహితులు ఉన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళు కూడా అతన్ని వేడుకున్నారు. సభ గలిబిలిగా ఉంది, ఇలాంటప్పుడు ఈ కేకల మధ్యలో నువ్వు లోపలికి వెళ్ళటం మంచిది కదని అతన్ని నివారించారు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రుని ముందుకు త్రోయగా కొందరు సమూహములు ఉండి అతనికి ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకోవాలన్నాడు. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీ ఇలా అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేశారు. చూడండి, ఎప్పుడైతే అలెగ్జాంద్రు జవాబు చెప్పడానికి పూనుకున్నాడో అతను జవాబు కూడా చెప్పకుండా 2 గంటలు ఏకదాటిన అర్తమీదేవి మహాదేవి అని చెప్పి కేకలు వేశారు. అప్పుడు కరణం గారు కలుగు చేసుకున్నాడు, సముదాయించాడు సమూహాన్ని. ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తమీదేవికి దుప్పతి యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియనివాడు ఎవడు? అంటే వాళ్ళు కొంచెం నిదానపరచడానికి మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి ఏదియో ఆతురతపడి చేయకుండా ఆవశ్యకం. మీరు త్వరపడి ఏమీ హాని తలపెట్టవద్దు. ఈ మనుషులు తీసుకొచ్చారు, వీరు గుడిని దోచిన దొంగలు కాదు, మన దేవతను దూషించలేదు. దేమేత్రికి అతనితో ఉన్న కంసాలులకు ఎవరికైనా ఏదైనా వ్యవహారం ఉంటే వీళ్ళ మీద న్యాయసభలు జరుగుతున్నాయి కదా, న్యాయాధిపతులు ఉన్నారు కదా, వారిలో ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుకోవచ్చు కదా. పౌలు గారి టీచింగ్ మీద దేమేత్రికి కంసాలకి ఇబ్బంది ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. ప్రజలందరూ ఎందుకు గలిబిలి చెందాల్సిన అవసరం లేదు కదా అనేటువంటి మాట లేవనెత్తాడు. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయాలంటే అది క్రమమైన సభలో పరిష్కారం అవుద్ది. మనం ఈ గలిబిలి గురించి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనల్ని విచారణలో తెస్తే విచారణలో మనం జవాబు చెప్పుకోవడానికి జవాబు మన దగ్గర లేదు కనుక నాకు భయం వేస్తోంది అని అన్నాడు. అతడు ఈలాగు చెప్పి ఆ సభను సద్దుమణగజేసి ముగించేశాడు. ఆ కరణం గారు పూనుకొని అక్కడున్న డిస్ప్యూట్ని అణిచివేసినట్టుగా చూస్తాం. ఈ విధంగా మనం 19వ అధ్యాయంలో ఎఫెసు పట్టణానికి పౌలు గారు యొక్కయ నుండి వచ్చి అతడు చేసినటువంటి ఆ సువార్త పరిచర్యను గురించి, తొరను పాఠశాలలో అతడు మాట్లాడటాన్ని గురించి, సువార్తను బలంగా వ్యాపింపజేయటాన్ని గురించి, అతని ద్వారా అద్భుతాలు జరగటం, ఆసియా అంతటా కూడా ప్రజలు మారుమనసు పొందటం, అది విగ్రహారాధికులకు ఆటంకం అవ్వటం, వారు తగువ పెట్టుకున్నప్పుడు పరిష్కార దిక్కుగా సభ అణిచివేయబడటం, ఇవన్నీ కూడా 19వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. 19వ అధ్యాయం మనం ముగించుకున్నాం. 20వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాలి.